రిక్వెస్ట్. క్వెషన్ ఏంటంటే రిజల్ట్ రోజున మీ మీదకి ఎవరైతే వచ్చారో, మీరు కారు దగ్గరికి ఎట్లయితే పరిగెత్తారో, మీ మీదకే ఒక నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైసీపీ అప్పటికి ఆ రోజు గూడా రిజల్ట్ రోజున గూడా మనం పవర్‌లో ఉన్నట్టే, అయినా గూడా మన మీదకి వీళ్ళు ఎట్లయితే వచ్చారో, మీరు వాళ్ళని అడ్డుకున్నారు ఆఫ్‌కోర్స్. ఆహ్, దాని తర్వాత జరిగిన ఆ పరిణామాలు మన వాళ్ళ మీద ఎన్ని అటాకులు జరుగుతున్నాయి. మనమంతా వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నామా అన్న? మన నియోజకవర్గంలో మన వాళ్ళ యాహ్! మీద యాహ్! ఎవరైనా వస్తూ ఉంటే? వస్తుంటారు. అందరిని ఒకేసారి మనం చేయలేం గదమ్మా! కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు జూలకల్లో ఏమి చూపెట్టరు. సో, ఇట్ హ్యాపెండ్ ఆన్ ఎ పోలింగ్ డే. సో, ఇట్ వాస్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాము చిన్నప్పటి నుంచి. సో, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ నువ్వన్నట్టు కొన్ని ఊర్లల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు పిన్నెల్లి ఊర్లో దాదాపు 400 ఫ్యామిలీస్ బయటున్నాయి. జూలకల్లో కొన్ని గొడవలు జరిగినాయి ఈ మధ్యే. చేతనైనంత వరకు ఎదుర్కొంటున్నాం. కొన్ని ఎదుర్కోలేకపోతాం గూడా. ఎందుకంటే గవర్నమెంట్ లేదు గాబట్టి. ఇందాక నేను చెప్పినట్టు ఊర్లో భయపడే ఊర్లు చాలా తక్కువుంటాయి. ఒక 5, 6 ఉంటాయి. అక్కడ మన బలం తక్కువుంటుంది. సామాన్యుడు నిలబడ్డాడు. దానివల్లే ఈరోజు అశేష జనం అతనికి ఆదరణ పలుకుతున్నారిప్పుడు. వెరీ ఫ్రాంక్లీ టెల్లింగ్. అపార్ట్ ఫ్రమ్ హి బీయింగ్ మై సీనియర్ ఇఫ్ ఐ యామ్ విత్ హిమ్ నేను ఆయనతో ఉన్నదానికి ఏకైక కారణం ఆయన్ని నమ్మచ్చు. ఆయనకి చెప్పుకోవచ్చు అనే ఒకే ఒక కారణం. రాజశేఖర రెడ్డి గారి మీద నాకు అభిమానం ఉండొచ్చు. బట్ వి వర్ ఆల్ టుగెదర్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్‌ని వదిలి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నానంటే ఆయన క్యారెక్టర్ నచ్చే నేనుంటున్నాను. దానివల్ల ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ప్రతి దాంట్లో ప్లస్, మైనస్ ఉంటుంది. యెస్. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి? మానిప్యులేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మానిప్యులేషన్ ఆఫ్ సిస్టమ్స్, జ్యుడిషియరీ, పేపర్. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి, చెప్పులేసి ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఆయనే తప్పు చేశాడని నమ్మించగలిగాడంటే వి హావ్ టు అప్రిషియేట్. ఓకే. ఆయనలో ఆ న్యాక్ ఉంది. ఇప్పుడు పాండవుల అన్న జూదంలో ఒకసారి శకుని బ్రహ్మాండంగా జూదం ఆడి గెలిచాడంటే, అబ్బో! శకుని ఎంత గొప్పవాడురా అంటే ఇంక మనం ఏం చేయలేం దానికి. అన్న ఒక్క నిమిషం నన్ను మరల వేలిస్తే నేను యాహ్! మాట్లాడతాను. చెప్పు చిరంజీవి. అన్న లాస్ట్ ఫైనల్ నేను చెప్తానన్న మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు. ఐ మీన్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు ఆన్సర్ ఫర్ దట్. అంటే ఒక ఫైనల్ క్వశ్చన్ అంటే చెప్పు. నేనేమనుకుంటున్నా అంటే నేను ఓడిపోవడానికి 2 కారణాలు చెప్తానన్న. ఒకటి ఏంటంటే ఓడిపోవడానికి ఎప్పుడు 2 ఉండవు. గుర్తుపెట్టుకో. ఒకటే ఉంటది. నాకు తెలుసు. నో, నో, నో. ఒకటి దేర్ ఆర్ మెనీ రీజన్స్ దట్ యూ విన్ ఎన్ ఎలక్షన్. దేర్ బట్ ఆర్ ఐల్ మెనీ ఐల్ టెల్ యూ రీజన్స్ దట్ యూ లూజ్. అయినా నీ కారణాలు అన్న నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు. 2 చెప్పు. ఐల్ టెల్ యూ ద ఫ్యాక్ట్స్ అన్న. ఐ మీన్ యాహ్! లాట్ ఆఫ్ పీపుల్ మే యాక్సెప్ట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్. నో, నో. వి ఒకటన్నా హావ్ టు యాక్సెప్ట్. యాహ్! ఒకటన్నా నేను చెప్తాను. నేను గమనించినది చెప్తాను. అంటే మీకు చెప్పేంత గొప్పోని కాకపోయినా ఐ మీన్ ఐ ఐ ప్లీజ్ డోంట్ సే దట్. వి ఆర్ ఆల్ ఈక్వల్. టెల్ ఇట్స్ ఓకే. వి ఆర్ ఆల్ దట్స్ డిస్కసింగ్ నౌ. ఆ! యాహ్! నేనేమనుకుంటా అంటేనా, చంద్రబాబు అబద్ధం చెప్తాడని చెప్పి 1995 వాళ్ళ మేనమామని, పిల్లనిచ్చిన మామని చంపిన దగ్గర నుంచి మనకు తెలుసు. అవును. అలాంటి క్రూరుడితో మనం పోరాడేటప్పుడు, అలాంటోడు ఎలాంటోడని మనకు తెలిసినప్పుడు వి హావ్ టేకెన్ ఇట్ వెరీ ఈజిలీ ఫర్ హిమ్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే 2010 నుంచి గుడ్డలు దించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసము. అవును. అంటే సొంత కులం కావచ్చు, సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్క కులం కావచ్చు. రెడ్డి, కమ్మ, కాపు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ కోసం మనం ఏం చేయలేకపోయామన్నా. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్. ఓకే. నో, ఐ డోంట్ అగ్రీ విత్ నెక్స్ట్ యూ. ఏంటంటే యాహ్! దట్స్ ఓకే. ఐ మీన్ ఐ విల్ అంటే ఎక్స్‌ప్లెయిన్ టు యూ. మేము ఆ! నేను నీకు అన్న ఎక్స్‌ప్లెయిన్ లేదన్నా. చేస్తాను అది గూడా. అదే నేను వద్దన్నా. ఎక్స్‌ప్లెయిన్ అంటే చేస్తా యాహ్! బాస్. అన్న జగన్ చిరంజీవి బ్రో ఇంకా ఒక్క కాదు. నిమిషం. ఎక్స్‌ప్లెయిన్ నువ్వు జగన్ అడిగిన చేస్తానే ఫస్ట్ క్వెషన్‌కి ఉంటాడు. కాదు కాదు చిరంజీవి. జగన్ నువ్వు అడిగిన ఇఫ్ దానికి నేను ఆన్సర్ చెప్పాలి గదా! నువ్వు చెప్పు నేను చెప్తాను. అన్న లేదన్నా. అరే! ఐయామ్ టాకింగ్ టు జగన్. అంటే ఫైనల్ క్వెషన్ ఏమంటే, హ్మ్. మన ఓటమిని మనం ఎక్కడే గాని జీర్ణించుకోలేకపోయాము. అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఏమైపోయిందంటే, చిన్న చిన్న కేసులన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే ఒకసారి 600 మేమ్ పేజీలు పెట్టారు. 600 మేమ్ పేజీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యతిరేకంగా పెడితే, ఎక్కడే గాని మనం డిఫెండ్ చేయలేకపోయాం. నిజం ఇది. జగన్మోహన్ రెడ్డి భూములు దొబ్బేశారన్నారు. ఎక్కడ డిఫెండ్ చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి వస్తే గాని అరాచకం సృష్టించి ఎక్కడ డిఫెండ్ చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి క్యాష్ గురించి మళ్ళీ ఎక్కడ డిఫెండ్ చేయలేకపోయాం. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత కులాన్ని పట్టించుకొని ఎక్కడ డిఫెండ్ చేయలేకపోయాం. ఈ కార్యకర్తలు పట్టించుకోలేక ఎక్కడ డిఫెండ్ చేయలేకపోయాం. ఇవన్నీ మనము యాక్సెప్ట్ చేయదగ్గ ఫ్యాక్ట్స్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. దీనికోసం నేను ఓడిపోయారేమో అని చెప్పి అనుకుంటున్నాను. ప్రాబబ్లీ నేను రాంగ్ అయితే దయచేసి నో సీ ఈ డెఫినైట్‌లీ నీ దాంట్లో కాదు. నీ దాంట్లో పార్షియల్‌గా నిజము ఉంది. టోటల్‌గా నిజము లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఆయన చేయలేదు అనడం పూర్తి అవాస్తవం. వాటెవర్ హి ఈస్ డన్ ఇన్ ద విలేజెస్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అంతకుముందు ఏంటి ప్రతి నాయకుడు మండలానికి గాని టౌన్ హెడ్ క్వార్టర్‌కి రావాలి. 10, 15 కిలోమీటర్లు. ఏది స్మాల్ డెత్, బర్త్ సర్టిఫికేట్‌లు, క్యాస్ట్ సర్టిఫికేట్‌లు స్మాల్ స్మాల్ వాటికి. అన్ని హ్యాపీగా విలేజెస్‌లో చేసుకుంటున్నారు. అంటే ఏంది? పాలనలో మార్పు తీసుకొచ్చాడు.
ఇంటికి పెన్షన్ పంపించాడు, పాలనలో మార్పు తీసుకొచ్చాడు, ఎడ్యుకేషన్ స్కూల్స్ బాగు చేశాడు, హాస్పిటల్స్ కట్టాడు, రోడ్లేసాం. డెవలప్మెంట్ పరంగా దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ సే వీ డిడ్ నాట్ డూ, బట్ డెవలప్మెంట్ అలోన్ డస్ నాట్ విన్ ఎలక్షన్. ఇది అందరం కూడా క్లియర్ గా తెచ్చుకోవాలి. ఇట్ ఈస్ ద సెంటిమెంట్స్, ఇట్ ఈస్ ద ఎమోషన్స్, ఇట్ ఈస్ ద యూఫోరియా నువ్వు అన్నట్టు కొన్ని వాటిల్లో మనం డిఫెండ్ చేయలేకపోయాం. ఎస్, నేను ఇందాక అదే కానీ నీకు చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు అన్న స్ట్రాంగ్ కొన్ని ఇన్ ద వాటి మీడియా. చాలా అనుకోపోని ప్రాబ్లీ చాలా ఐ డోంట్ ఆరోపణలు గో మనం టు ఆన్సర్ ఆర్గ్యుమెంట్ మోడ్. చేయలేకపోయాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యాక్ట్ ఉంది, ఆ రియల్ ఎస్టేట్, ఐఎమ్ సారీ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న. ల్యాండ్ టైటిల్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంకా ఆచరణలోకే రాలేదు. బట్ సింపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మంచికి పోయి అందరికీ సర్వే చేసి పాస్బుక్లు ఇస్తూ, ఒక పాస్బుక్ ఇచ్చినప్పుడు ఒక మెమెంటో లాగా ఇస్తాము, ఆయన ఫోటో వేసుకున్నాడు, విచ్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్. అదేం పెద్ద తప్పు కాదు కదా, వెన్ యూఆర్ మేకింగ్ ఎ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద రెవెన్యూ సిస్టమ్ ఆఫ్టర్ 100 years అన్న, ఆఫ్టర్ after 100 100 years. years no సో one is కానీ dare to దాంట్లో touch it. నెగటివ్ వాళ్ళు చూపెట్టగలిగారు. సో నువ్వు అన్నట్టు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ ఒపోనెంట్స్ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. కొన్ని మనం నేర్చుకోవాలి అన్న కూడా. లేదన్న, ఐ పర్సనలీ ఫీల్ దట్ అవర్ అపోనెంట్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్, వీఆర్ వీక్ ఇన్ చిరంజీవి బ్రో ప్లీజ్ మనం We ఇక్కడ are not డిబేట్ weak in అవుతుంది. everything, Chiranjeevi. Let's We are move never on. weak. ఇప్పుడు ఎవ్రీథింగ్ వీఆర్ వీక్. నేను నిన్ను కూడా అడుగుతున్నా, ఓకే చంద్రబాబు నాయుడు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, మరి 3 సార్లు ఓడిపోయాడు కదా, చిత్తుగా ఒకసారి జగన్ గారి చేతుల్లోనే ఓడిపోయాడు కదా, మరి అప్పుడు ఏమైంది మీడియా, అప్పుడు ఏమైంది ఈ హంగామా, అప్పుడు ఏమైంది ఈ ఆర్భాటం చెప్పు. టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి, బట్ యూ అన్న షుడ్ నాట్ లూజ్ యువర్ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్. ఇట్ డజంట్ మీన్ యూ ఇఫ్ యూ లూజ్ యూ టెల్ డూ సంథింగ్. యా గో హెడ్. మహేష్ అన్న ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ We క్వశ్చన్ got అన్న. lot of Yeah, no నాకు problem. చాలా థాంక్స్ స్పీకర్ చిరంజీవి రిక్వెస్ట్ బ్రో, ఉన్నాయి. నాకు 40 చాలా ప్లస్ ఉన్నాయి. స్పీకర్లు అందుకు ఉన్నారు. yeah. నెక్స్ట్ గో హెడ్ నెక్స్ట్ ప్లీజ్. యా శ్రీకాంత్ ని మాట్లాడతారా? శ్రీకాంత్ Also tell Chiranjeevi he can call me థ్యాంక్స్ anytime to అన్న. speak to me అన్న directly, మహేష్ because అన్న, you know if he షూర్ అన్న, yeah నేను కనెక్ట్ చేస్తాను not ఆఫ్లైన్. now, you can share him my number also, he can call me anytime and I would love to speak to him. షూర్ అన్న, Yeah. డెఫినెట్. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ బ్రో. నాకు go ahead. ఓకే ఎవరు థ్యాంక్స్ అన్న. మహేష్ రెడ్డి అన్న, నేను శ్రీకాంత్ని, మన మూలగొండ ప్రకాష్ రెడ్డి అన్న వాళ్ళ అన్నగారి కొడుకుని, మన చెప్పండి దచ్చపల్లి శ్రీకాంత్. జడ్పీటీసీ. Yeah. అన్న నేను ఒక 2 minutes ఎక్కువ తీసుకున్నా. అంటే చెప్పండి. నేను 2014 ఎలక్షన్స్ అయిపోయాక జగన్ గారు హైదరాబాద్ లో ఉండేటప్పుడు రెగ్యులర్ గా మీట్ అయ్యేవాళ్ళం. ఇలా Okay. గురజాల గురించి క్యాండిడేట్ మార్చాలన్నా అని, జగన్ మార్చాలి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన నన్ను అడిగారు, కాదమ్మా మీరు సజెస్ట్ చేయండి నేమ్స్ అని. నేను మీ పేరు చెప్పాను. జగన్ అన్నారు, జగన్ గారు ఆయన నాన్ లోకల్ అవుతాడు కదమ్మా, ఎలా వర్కౌట్ అవుద్ది అన్నాడు. అన్న అదంతా యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు తెలియదమ్మా, బట్ ఎరపతినేనికి డి అంటే డిఎన్ఎల్ క్యాండిడేట్ కావాలన్నా అన్న. సరేనమ్మా మరి బీసీ ఓటు పోద్దేమో కదా జంగా గురించి అన్నాడు. అన్న లేదన్నా, డెఫినెట్ గా అంత మేజర్ జంక్ అయితే పోదు, కొంత పోద్దేమో అని చెప్పాము. బట్ అలా డిస్కషన్ 2-3 times చేసామన్నా మీ నేమ్ గురించి. బట్ లక్కీలీ మీరు Okay. గురజాలకు వచ్చారు బిఫోర్ ఎలక్షన్స్. వచ్చిన ఫస్ట్ టైం మీరు ఎరపతిని మీరు గెలిచారు. గెలిచాక కూడా అన్న, నేను అంటే చాలా మంది తెలుసుండొచ్చు, మిమ్మల్ని కూడా నేను చాలా సార్లు కలిసాను మా బాబాయ్తో, ప్రకాష్ రెడ్డి అన్నతో. Okay. కథ నేను అంటే ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో చాలా క్లియర్ కట్ గా నేను చూసాను అన్న. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే ఒక్కొక్కసారి మనం ఎవరికైనా సజెషన్ ఇచ్చేటప్పుడు అది వర్కౌట్ అయిందన్న చాలా గట్టిగా నమ్ముతున్నాను. అది నాది ఒక 3 questions ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే, నర్సరావుపేట అంటే కోడెల వాళ్ళ పెద్ద ఏదో సామ్రాజ్యం, మొన్న కూడా ఎవరో చెప్పుకుంటున్నారు కోడెల సామ్రాజ్యం. ఎప్పుడైతే మీరు అంటే నాన్నగారి తర్వాత మీరు ఎప్పుడైతే లైన్ లైట్ లోకి వచ్చారో ఆ సామ్రాజ్యం అంతా కూలిపోయింది. అది మేము లైవ్ లో చూసాము. బట్ వన్స్ మీరు గురజాలకు వచ్చాక ఇక్కడ కూడా చాలా మంది కోసాలు కదిలినాయి. అట్లాగే ఈ పల్నాడులో ఎస్పెషల్లీ గురజాలలో మాత్రం టీడీపీ బేస్ కనపడకూడదు అన్న ఈసారి. అలాంటి అలాంటి స్కెచెస్ గట్టిగా ఉండాలన్న. వెదర్ ఇట్ కుడ్ బి కొన్నిసార్లు ఏంటంటే అంటే కాంప్రమైజ్ అయ్యినా కానీ, లేకపోతే కొన్ని అంటే ఇక్కడ ఓపెన్ గా చెప్పలేము, బట్ అది మాత్రం మీరు చేయాలన్న ఈసారి. ఇంకొకటి మేజర్ గా ఇది పీకే అది పవన్ కళ్యాణ్ అలయన్స్ వల్ల మన పల్నాడులో ఎంతవరకు ఇంపాక్ట్ ఉండిందన్న, అది దాన్ని హౌ వీఆర్ గోయింగ్ టు ఓవర్కమ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. సెకండ్ క్వశ్చన్. ఈ 2 questions కొద్దిగా ఆన్సర్. ఒకటమ్మా,
1983 తర్వాత నర్సరావుపేటలో టీడీపీ శివప్రసాద్ గారు దాదాపు ఒక 20 ఇయర్స్ గెలుస్తూ వచ్చాడు. దానికి కారణం ఏందంటే రిగ్గింగ్‌లు దాదాపు 18 గ్రామాలు రిగ్గింగ్ జరిగేది. వన్ సైడెడ్‌గా. అఫ్‌కోర్స్ నేను 2000లో రావటం, ఆ రిగ్గింగ్ ఊర్లన్నీ బూతులు ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో పెట్టీయటం అవన్నీ కూడా సక్సెస్ అయ్యాం. 2004 నుంచి ఎప్పుడైతే రిగ్గింగ్ ఆగిపోయిందో వి వన్ ఫర్ 20 ఇయర్స్. 2 టైమ్స్ 10 ఇయర్స్ కాంగ్రెస్ గెలిచింది. 10 ఇయర్స్ వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. మొన్న గాల్లో మళ్ళీ నర్సరావుపేట గెలుచుకోగలిగారు. ఎవరిది రాజ్యాలే బోయినాయి. ఎవరిది ఇక్కడ పెద్ద దేర్ ఇస్ ఇన్ డెమోక్రసీ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫిక్స్డ్ థిస్ థింగ్. బట్ మాకు యాస్ ఎ పాలిటీషియన్స్ మాకు మిగిలిపోయేది చేసిన పనులు. వెదర్ ఇట్ కెన్ బి నాగార్జున సాగర్ ఫర్ బ్రహ్మానంద రెడ్డి గారు, వెదర్ ఇట్ కెన్ బి ఆరోగ్యశ్రీ ఆర్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆర్ జలయజ్ఞం ఫర్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆర్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు లైక్ సచివాలయాలు, అమ్మఒడి, పోర్ట్స్, మెడికల్ కాలేజ్. సో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి మిగిలిపోతుంది. ఎవ్వరం పర్మనెంట్ కాదు. నౌ కమింగ్ టు పల్నాడు, థ్యాంక్ యూ. ఐ మీన్ నేనే గురజాల రావాలని నేను ఎప్పుడు అడగలేదు, కోరుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే నేను ఎప్పుడు అక్కడ పని చేయలేదు కాబట్టి. కానీ ఆయన పొమ్మన్నప్పుడు నేను పొయ్యాను. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో నేను గ్రహించి, నేనంటూ పోటీ చేస్తే గురజాలలోనే చేయాలనుకున్నాను. లక్కీలీ గాడ్స్ గ్రేస్, పీపుల్స్ విషెస్ వి వన్. కార్యకర్తల రెక్కల కష్టం. మనం 2019లో గెలిసాం. వి డిడ్ సమ్ అమేజింగ్ జాబ్ దేర్ అందరం కలిసి. సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ ఫర్ ఇయర్స్ టు కమ్. ఓకే. గెలిసినందుకు నేను ఒక్కసారే గెలిచుండొచ్చు. కానీ దాదాపు గత 50, 70 సంవత్సరాల్లో జరగనటువంటి పనులు గురజాల్లో చూపెట్టాం. ఇంకొక 200, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు చెప్పుకోగలిగిన పనులు. మరో మెడికల్ కాలేజ్ అక్కడికి రావాలని నేను కోరుకుంటా. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఇన్ ద లాస్ట్ 75 ఇయర్స్ దేర్ ఈస్ ఓన్లీ వన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద ఎస్ట్‌వైల్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో పిడుగురాళ్ళలో మనం అది తేగలిగాం. ఇలా అనేక కార్యక్రమాలు. అండ్ డెఫినెట్లీ లెట్ అస్ వర్క్ హార్డ్, సీ వాట్ కెన్ బి డన్. ఖచ్చితంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్‌సీపీ విల్ స్వీప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మీరు ఒక్కసారి జనాన్ని మోసం చేయగలుగుతారు. యూ కాంట్ కీప్ చీటింగ్ ఎవ్రీ టైమ్. ఇప్పటికే అర్థమైపోయింది జనానికి. ఓహో! జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవి అబద్ధాలన్నాడు. ఆ రోజు కూడా మనం చెప్పాం. 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు బెంజ్ కార్ ఇస్తానంటాడు. ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. ఎలక్షన్ తర్వాత ఉండదు అని. కానీ ఇందాక నేను చెప్పినట్టు నమ్మటం, ఆశపడటం మనిషి నైజం. దాన్నేం చేయలేం. అది వాస్తవ రూపంలో తెలిస్తేనే అతను నిజాలు తెలుసుకుంటున్నాడు. బహుశా ఇప్పుడు ఈ పాటికే చాలా మటుకు అర్థమైపోయింది. సో, యూ కెన్ సీ ద హ్యూజ్ రెబెలియన్ ఇన్ పీపుల్. ఇంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం ఫస్ట్ 9 మంత్స్‌లో నేనైతే చూడలేదు. ఇన్ ద లాస్ట్ 30, 40 ఇయర్స్. అంతకుముందు కూడా తెలుగుదేశం ఉన్నింది. అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉన్నింది. వాళ్ళు కూడా ఓడిపోయారు. బట్ 9 మంత్స్‌లో ఎందుకంటే మోసపోయాం గాబట్టి. గతంలో ఇంత మోసాలు జరగల. ఏదో ఎలక్షన్‌లో పెయిన్ చెప్పేవాళ్ళు, చిన్నగా చేసేవాళ్ళు గానీ, ఇప్పుడేందంటే బ్లేటెంట్ లై. ఆఫ్‌కోర్స్ టైం పడుతుంది గదా! దేనికన్నా. డెఫినెట్‌లీ ఇన్ ద కమింగ్ 3, 4 ఇయర్స్ యూ విల్ సీ హ్యూజ్ టర్న్ బ్యాక్, హ్యూజ్ రిజల్ట్స్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి గారు. Yeah, thanks అన్న. We'll go థ్యాంక్స్. to the next. Yeah, ఓకే we'll go to the ఓకే next speaker. థ్యాంక్ యూ Unstoppable సో అన్న. మచ్. Unstoppable అన్న మీరు మాట్లాడండి. లేదంటే we'll go to other. Yeah. Yeah. Can you hear me? We can hear you అన్న. Can you hear me, ఐ guys? కెన్ హియర్ యూ. యెస్. Yeah. So thanks for joining కాసు మహేశ్వర రెడ్డి గారు ఈ స్పేస్ లో. మాది ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం అండి. పూర్వము నర్సరావుపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ. మాకు మంచి సంబంధాలు ఉండే అప్పుడు కాసు కృష్ణారెడ్డి గారితో. సో నా He's క్వశ్చన్ from ఏంటంటే అండి, USA, Anna. He's from ఓకే. USA. yeah. Yeah. యాహ్! ఐ గెట్ దట్. Yeah. సో నా క్వశ్చన్ ఏంటంటే అండి, రైట్ నౌ the biggest thing that is going on the ground is కార్యకర్తల్ని హింసించడం. సో దాన్ని ఒక పెద్ద రెవల్యూషన్ గా కొంచెం ఎజిటేషన్స్ అయితే కావాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరినైనా చంపారంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ, లైక్ మేబీ ఆ శవాన్ని తీసుకొని వెళ్ళాలి గవర్నర్ ఆఫీస్ కు. సంథింగ్ కొంచెం అది ఏదైనా జరగాలన్న. లేకపోతే అసలు ఆపట్లేదు ఎక్కడ. సో ఐ డోంట్ నో హౌ ద పార్టీ ఈస్ గోయింగ్ టు కౌంటర్ being as a helpless at this moment. So some kind of hesitation అయితే రావాలని కోరుకుంటున్నాను. అది ఎలా చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎక్కడైతే నీకు ఆపరేషన్ ఉంటుందో అక్కడ రెవల్యూషన్ ఉంటుంది. కానీ ఆపరేషన్ అయిన ఫస్ట్ డేనే రెవల్యూషన్ ఉండదు. నువ్వు అన్నట్టు ఇట్ హస్ బీన్ ఓన్లీ 9 మంత్స్. 9 మంత్స్ కి మీరే చూస్తున్నారు.
ఇంక్లూడింగ్ ఎ పేపర్ లైక్ 'ఆంధ్రజ్యోతి' ఈస్ సేయింగ్ తెలంగాణలో 1.5 ఇయర్ పట్టింది టీఆర్ఎస్‌కి కోలుకోవడానికి. గతంలో చంద్రబాబు నాయుడుకి 2 ఏళ్ళు పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ 6 మంత్సే దేర్ ఈస్ ఎ టర్న్ అరౌండ్ ఇన్ ద పార్టీ. వోకల్‌గా గూడా అంటే అందరూ కార్యకర్తలు, నాయకులు. సో, ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్. బట్ నువ్వన్నట్టు ఖచ్చితంగా ఎక్కడైతే దురాఘాతాలు పెరుగుతాయో అక్కడ రెవల్యూషన్ కానీ ఆహ్, లేదు తిరుగుబాటుతనం ఖచ్చితంగా వస్తుంది. నువ్వే చూస్తావు రానున్న కాలంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకొస్తారు, తెగిస్తారు, తెగబడతారు, తేల్చుకుంటారు. ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఇట్స్ నాట్ దట్ యూ విల్ బి లుకింగ్ ఎట్ దిస్ త్రూ సోషల్ మీడియా ఆర్ వేరియస్ అదర్ మీడియా. ఎవరు ఊరుకునే పరిస్థితులు లేవు. కేవలం పోలీసులు, అక్రమ కేసులు ఈ గతంలో లేదిది. ఇదొక కొత్త విధానం ఇప్పుడు చూస్తున్నాం. దానికి కూడా మేము అడాప్ట్ అయిపోయాం. యెస్ మేమేం చేయగలుగుతాం? వి కెన్ గో లీగల్లీ. వి ఆర్ ఫైలింగ్ కేసెస్ ఇన్ హై కోర్ట్. ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు ఏంది ఒక ఎస్పీకో, డీజీపీకో ఒక పిటిషన్ ఇస్తే సీఐకి, ఎస్ఐకి భయం ఉండేది. నౌ దే బికమ్ థిక్ స్కిన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. The system is being corrupted from top to bottom. Now the only chance we have is fight it in the courts. దానికి వెళ్తున్నాం. కోర్టుల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తాం. ఇప్పుడే కదా కార్యకర్తలందరూ తేరుకుంటున్నారు. మళ్ళీ కలుపుకుంటున్నారు. అందరూ ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా తేల్చుకుంటాం విధి పోరాటం. థ్యాంక్ యూ అన్న. యా యా అన్న మాట్లాడచ్చా? హాయ్ అన్న, మహేష్ రెడ్డి అన్న, బాగున్నారా? హలో హలో ఆల్ వెల్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అవర్ స్పేస్ అన్న. నా పేరు శివరెడ్డి, నేను యుఎస్ లో మాస్టర్ స్టూడెంట్ ని. బేసికల్ గా నేను పాలిటిక్స్ దట్స్ లవ్లీ. చిన్న ఏజ్ నుంచి ఫాలో అవుతున్నా అన్న. లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ అవర్ కరెంట్ పాలిటిక్స్, అంటే పేరెంట్స్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ. కాకపోతే నాకు అన్నిటికంటే చలించి వేసిన విషయం ఏంటంటే, ఎలక్షన్స్ రోజు ఆ ఊరి పేరు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, లేడీస్ అందరిని ఇళ్లల్లో పెట్టి తాళాలేసి, మగవాళ్ళందరిని ఊరి నుంచి తరిమేసి, ఎంతో ఇబ్బంది పెట్టారన్న. వాళ్ళకి ఫుడ్ లేకుండా 24 అవర్స్ టు 48 అవర్స్. మీరు అండ్ కొత్త గణేష్ పాడమ్మా. కొత్త గణేష్ పాడ్‌లో కొత్త గణేష్ పాడ్. మీరు అండ్ మన అనిల్ కుమార్ యాదవ్ గారు అవును. ఎళ్లి నేను అనిల్ యాదవ్ పోయాం నెక్స్ట్ డే. ఆహ్, ఆ లేడీస్‌ని తీసుకెళ్ళాం. కాదన్నా, బ్యాడ్ లక్ గవర్నమెంట్ నాకు రాలేదు. అర్థం కాని పాయింట్ ఏంటంటే, అసలు మన సిస్టమ్ ఇంత వీక్‌గుందా? అంటే ఇక్కడ వెస్ట్‌కొచ్చి చూస్తే ఏమొచ్చేసి ట్రాన్స్‌పరెన్సీ, క్వెషనింగ్ ద గవర్నమెంట్‌కి ఇచ్చే స్కోప్ మన ఇండియాలో ఎందుకు లేదు? అంటే మనం వీడియోస్‌లో చూసాము, లైవ్‌గా విట్నెస్‌లు చెప్తున్నారు, మమ్మల్ని ఇలా చేశారు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారని. మన సిస్టమ్ ఎందుకన్నా ఇలా ఉంది? ఎందుకు మనం ఏ యాక్షన్ తీసుకోలేకపోతుంది గవర్నమెంట్ గానీ, ఆఫీసర్స్ గానీ, లేకపోతే రిప్రజెంటేటివ్స్ గానీ? అదే చెప్పాను కదా! మన మన సిస్టమ్స్ ఇంకా వీక్‌గా ఉన్నాయనేది వి హావ్ టు యాక్సెప్ట్ ఇన్ దిస్ కంట్రీ. జ్యుడిషియల్ సిస్టమ్స్ కానీ, ద హోల్ సిస్టమ్స్ ఆర్ కరప్టెడ్. ఇప్పుడు నువ్వు కోర్ట్‌లో కేసేస్తావు. అది కోర్ట్‌లో హియరింగ్‌కొచ్చేటప్పటికే 7, 8 ఇయర్స్ అవుతుంది. 7, 8 ఇయర్స్‌కి ఇప్పుడున్న కోపం అప్పుడుండదు. అప్పుడు మళ్ళీ లాలూచీలుంటాయి. అప్పుడు మళ్ళీ కాంప్రమైజెస్ ఉంటాయి. ఎందుకులే అనుకుంటారు. దేర్ ఆర్ ఫాల్ట్స్. లైక్ యూ సే దేర్ ఆర్ లాట్ ఆఫ్ షార్ట్ ఫాల్స్ ఇన్ అవర్ సిస్టమ్. అండ్ Country has gone through amazing changes. We have to be proud that India has changed a lot in the last 75 years. But రావాల్సింది చాలా ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ద జ్యుడిషియరీ. Especially in the legal system, in the political system, administrative system లో చాలా మార్పు రావాలి. సో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పు రావాలి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఇలా చేశారు, సేమ్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా అదే ఊరిని అలా లాక్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మనం ఏం చేయగలం అన్న? అంటే లైక్ ఇలానే జరగచ్చు. కొన్ని ఊర్లలో బలం లేని చోట అఫ్‌కోర్స్ వి విల్ బి అలార్మ్డ్ కదా! ఇప్పుడు ఆ విలేజ్‌లో ఫస్ట్ టైమ్ ఇలా జరిగింది. నెక్స్ట్ టైమ్ వి విల్ టేక్ ప్రికాషన్స్ కదా! పోలీసులు గాని, ఎలక్షన్ కమిషన్ గాని ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకోవటం. అక్కడ కూడా మన నాయకులు అలర్ట్‌గా ఉంటారు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు. సడెన్‌గా ఆ ఊర్లో ఏం జరిగిందంటే పోలింగ్ అయిపోయింది. ఆ ఊర్లో బ్రహ్మాండంగా మనోళ్ళు చేశారు. ఇన్‌ఫాక్ట్ దే డిడ్ ఎ వెరీ గుడ్ ఎలక్షన్. కాకపోతే అక్కడ ఏందంటే పాపం అంతా మనకి బీసీలు, ఎస్సీలే అక్కడ అండ. వాళ్ళు చెల్లాచెదరై ఉన్నారు. సడెన్‌గా ఎప్పుడైతే అగ్రకులాలు, రైతులు అటాక్ చేశారో వాళ్ళు పొలాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకులే గొడవ మనం తట్టుకోలేమని. వాళ్ళు అదును చూసుకొని ఒక్కొక్క ఇల్లు లూటీ చేస్తూ వచ్చారు. నోబడీ ఎక్స్‌పెక్టెడ్ ఇట్. ఇట్స్ ఇన్‌స్టంట్‌లో జరిగిపోయింది. లేడీస్ అందరూ గుడిలోకి పోయి దాక్కున్నారు. విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ పాపం. అండ్ అఫ్‌కోర్స్ గవర్నమెంట్ వచ్చుంటే ఖచ్చితంగా దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ ఉండేది. ఆర్ బ్యాడ్ లక్ మనకు రాకపోవటం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించలేకపోయాం ఇమ్మీడియేట్‌గా.
బట్ జస్టిస్ ఏదో ఒక రోజు జరిగిద్ది అన్న కదా! అండ్ ఒక రోజు సారీ ఫర్ చేయలేకపోవచ్చు. ఇంటరప్టింగ్ అన్న. వన్ ఫైనల్ క్వశ్చన్. నో. అండ్ ఇట్స్ వాట్ గుడ్. ఈస్ యువర్ ప్లాన్ ఫర్ యాహ్! గురజాల అన్న? అంటే లైక్ వాట్ ఈస్ యువర్ విజన్? అంటే లైక్ మీరు బై ద ఎండ్ ఆఫ్ యువర్ స్పాన్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అంటే మీరు గురజాల్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ యు వాంట్ అచీవ్? ఇప్పుడు I think you were not there when I gave an introduction about Gurjala. See, already we have got amazing projects for Gurjala constituency. ఫస్ట్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే రోడ్లు, బిల్డింగ్లు అనుకుంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డజంట్ మీన్ జస్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. హైవేస్ ఎయ్యాలి. టౌన్స్ చేసాం. గురజాల, దాచేపల్లిని పట్టణాలు చేసాం. ఫర్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద స్కూల్స్ అన్ని బాగు చేసాం. అగ్రికల్చర్ ఇంకొన్ని లిఫ్ట్లు తేవాల్సింది. థాంక్స్ టు బ్రహ్మానంద రెడ్డి గారు. నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో నీళ్లొచ్చినాయి లాస్ట్ 50 ఇయర్స్‌లో. ఎడ్యుకేషన్ పెరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిమెంట్స్ వచ్చింది. ఇంకా 2, 3 ఫ్యాక్టరీస్ తీసుకురావాలి. సో, ఓవరాల్ గ్రోత్ వి ఆర్ వెరీ పాజిటివ్. వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇవన్నీ పూర్తయితే ఇట్ విల్ డెఫినెట్‌లీ బికమ్ వన్ ఆఫ్ ద డీసెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఎర్స్‌ట్‌వైల్ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడున్న స్టేట్‌లోనే చెప్పట్లేదు నేను. మనకున్న వనరులున్నాయి కాబట్టి అగ్రికల్చర్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా. లక్కీలీ నేషనల్ హైవే ఇప్పుడు నా అద్దంకి నార్కెట్‌పల్లి హైవే విచ్ ఇస్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్‌ప్రెస్ వే ఈస్ గోయింగ్ త్రూ పిడుగురాళ్ళ. ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కాసు కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు బ్రాడ్ గేజ్ లైన్ తీసుకొచ్చాం. సో, ఫ్రమ్ పిడుగురాళ్ళ యూ కెన్ ట్రావెల్ టు ఎనీవేర్ హైదరాబాద్, ఇటు చెన్నై, ఎనీ సిటీ యూ కెన్ ట్రావెల్. సో, ఇవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. అన్‌ఫార్చునేట్ ఏందంటే ఇంకొక 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే నేను ఇప్పుడు చెప్పిన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయ్యాయి. ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్, మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ అందుబాటులో వచ్చేది. ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ ఇంజినీరింగ్ కాలేజ్. ఎందుకంటే అక్కడ లేదు. గురజాల, మాచర్లలో ఫార్చునేట్‌లీ నసరావుపేటలో ఫాదర్ ఎమ్మెల్యేగా మంత్రిగున్నప్పుడు 7 ఇంజినీరింగ్ కాలేజెస్ వచ్చినాయి ప్రైవేటు. జేఎన్‌టీయూ కాలేజ్ తీసుకొచ్చాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మాచర్ల, గురజాలలో సరైన ఒక ఇంజినీరింగ్ కాలేజ్ లేదు. మాచర్లలో ఒకటుంది అంతే గాని నాట్ వన్ దట్ ఈస్ అప్ టు ద స్టాండర్డ్స్. ఎందుకంటే ఇంజినీరింగ్ బాగా చదువుతున్నారు ఆంధ్రాలో. మీ అందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఐటీ. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ రూరల్ బేస్డ్ హూ హావ్ మేడ్ ఇట్ బిగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ లివింగ్ ఇన్ యూఎస్ అండ్ యూ హావ్ ఎర్న్డ్ రెస్పెక్ట్ నాట్ జస్ట్ మనీ. సో, సేమ్ థింగ్ కంటిన్యూ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఈస్ ద ఫస్ట్ గోల్. ఎనీ పర్సన్ హూ స్టడీస్ వెల్ విల్ డూ వెల్. పీరియడ్. సరే తర్వాత కష్టపడాలి, అదృష్టం కలిసి రావాలి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో, మనం ఇంకా ఆ ప్రాంతంలో ప్రాంత పిల్లలు బాగా చదువుకుంటున్నారు గానీ, అందరూ నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్. ఒక సరైన స్కూల్ లేదు. సరైన కాలేజ్ లేదు. ఇవన్నీ చెయ్యాలి. అన్‌ఫార్చునేట్ ఈ 5 ఏళ్లుంటే అయన్నీ పూర్తయ్యేది. బట్ నెవర్ ద లేట్. ఐయామ్ ష్యూర్ నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారుంటారు. నేనుంటాను. మీరందరుంటారు. ఖచ్చితంగా అయన్నీ పూర్తి చేస్తాం. Yeah, థ్యాంక్స్ అన్న. Awesome, Yeah. Anna. Anna, we have అన్న lot of స్మాల్ speakers. రేషన్ అన్న Just make it one అన్న question at మహేష్ a అన్న time. Yeah. ఓ, మీరు యాహ్! టెల్ మీ. 2019 కూడా సేమ్ మీ మీద గణేష్ కూడా అటాక్ చేయడానికి ట్రై చేశారు కానీ మీరు ఏ రోజు కూడా సేమ్ అదే విలేజ్ మీద రివెంజ్ కోసం ట్రై చేయరు. ఇది మీకు అభిలాయ్ మీ క్వశ్చన్ మీద అర్థం మీ స్పీకర్ సరిగ్గా లేదు. యూ హ్యావ్ టు ఆస్క్ అగైన్. బ్రేక్ అవుతున్నట్టుంది. యా గైస్ వీ హ్యావ్ మోర్ దెన్ అదే 50 అన్న స్పీకర్స్. గణేష్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ 2-3 minutes ఈచ్ స్పీకర్ యాహ్! తీసుకున్నాం. జరిగిందమ్మా. ఆ రోజు కేసులు పెట్టాము. కానీ మనం గూడా నా మీదే గదా అనుకోని నేను గూడా దేర్ ఇస్ ఎ మిస్టేక్. మనం గూడా అలసత్వం వహించాం. బట్ అన్‌ఫార్చునేట్ ఇంక ఈసారి అలా ఉండదు గదా! ఒకసారి బుద్ధొచ్చింది. ప్రతిసారి అలాగే ఉండదు గదా! ఐ లైక్ టు థ్యాంక్ యూ అన్న. మనం రీసెంట్ గా తెంగడ ఫ్యాక్టరీ ఇష్యూ మీద కూడా మీరు బాగా ఫైట్ చేశారు. లేకపోతే అది ఇంకా అలానే 2-3 months క్లోజ్ అయ్యి ఉండేది. మీరు చేయటానే అది కొద్దిగా తొందరగా ఓపెన్ హ్మ్. అది రాజకీయానికి పరాకాష్ట. ఇప్పుడు ఎక్కడన్నా అవును నాయకులు ముడుపులు తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు గవర్నమెంట్ సిస్టమ్‌లో అనేది వినేవాడిని. అది వెరీ సాడ్ థింగ్. బట్ ఇప్పుడేమైపోయింది ప్రైవేట్ ఇండస్ట్రీల వైపు కూడా ఎమ్మెల్యేలొస్తున్నారు. అంటే ఏంటి నువ్వు ఒక బిజినెస్ ఉంది. నీది మూసేస్తాను. నువ్వెంత కప్పం కడతావని. ఇంకిది ఎటు పోతుందా? ఇట్స్ క్వైట్ స్కేరీ థింగ్. నాట్ ఎవ్రీవేర్ వి కెన్ సేఫ్‌గార్డ్ గదా! నాట్ ఎవ్రీ టైమ్ వి విల్ బి దేర్ టు సేఫ్‌గార్డ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక సిమెంట్ ఇండస్ట్రీని ఈరోజు ఒక ఎమ్మెల్యే బెదిరించాడంటే, సిమెంట్ ఇండస్ట్రీ అనేది ఏం స్మాల్ కాదు కదా! పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెడుతున్న ఇండస్ట్రీ. ఇంక చిన్నోళ్ళ పరిస్థితి ఏంటి రేపు? రేపు మిల్లుల పరిస్థితి ఏంటి? లేదు చిన్న చిన్న రెస్టారెంట్సు, హోటల్సు, బార్సు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, కాంట్రాక్టర్స్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ప్రతి ఎమ్మెల్యే ఇలా బెదిరించడం బిగిన్ చేస్తే ఇంకసలు ఎలా? సిస్టమ్ ఏది?
బట్ లక్కీలీ మనం మనం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వటం, మరి గవర్నమెంట్ ఏమనుకుందో నాకు తెలీదు. ఫ్యాక్టరీలు అయితే ఓపెన్ అయినాయి 2 డేస్‌లో. ఓకే. గైస్ వీ హావ్ మోర్ దెన్ 50 అన్నారు. ఒక్కొక్కరు 2 నిమిషాలు వేసుకున్నా ఇట్ టేక్స్ మోర్ దెన్ 100 మినిట్స్. సో మేక్ ఇట్ వెరీ వెరీ క్రిస్ప్. అన్న మీరు కూడా లైక్ లెట్స్ గో క్విక్ సో దట్ వీ కెన్ అకామిడేట్ మోర్ పీపుల్. షూర్. రిజర్వ్ గో నెక్స్ట్. రియాజ్ మహేష్ అన్న థ్యాంక్స్ అన్న. లైక్ నేను మీ పార్టీ జాయిన్ అయిన రోజు వచ్చాను, నర్సరాపేట వచ్చాను, నాకు గుర్తుంది ఆ రోజు స్టిల్. నేను ఖచ్చితంగా నేను అడగాలనుకుంటుంది ఏంటన్నా, మీరు లైక్ పిన్నెల్లి విషయం ఏమైంది? లైక్ పిన్నెల్లి గ్రామ ప్రజలు ఉన్నారు కదన్న, 400 ఫ్యామిలీస్, వాళ్ళ అవునమ్మా. విషయం ఏమైంది? అవునమ్మా. ఇంకోటి ఏంటంటే అన్న, మీరు గురజాల దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? ఎంపీగా ఎందుకు ట్రై చేయాలనుకోవట్లేదండి? ఎందుకంటే మీకు గురజాల పట్టు ఉంది, నరసరావుపేటలో పట్టు ఉంటుంది, మీకు పీఆర్కే గారి సపోర్ట్ ఉంటుంది, పక్కన బొల్లా బ్రహ్మ ఉన్నారు, ఇటు పక్క పెద్దకూరప నుంచి నంబూరు శంకర్రావు గారు, మ్యాక్సిమం పెద్ద సపోర్ట్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. సో మీరు ఎందుకు ట్రై చేయాలనుకోవట్లేదు అంటే, ఎందుకంటే లావకృష్ణదేవరాయలకి మనం చెక్ పెట్టాలి అనుకుంటే మన పల్నాడు వాళ్ళైతేనే పెట్టగలరని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన వాళ్ళు పెట్టలేరని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పార్టీలోనే లావకృష్ణదేవరాయలకి ఇప్పటికీ ఆయనతో టచ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పల్నాడులో, దాంట్లో డౌటే లేదు. అదొకటి అన్న. ఇంకోటి ఏంటంటే అన్న, ఈ మర్రి రాజశేఖర గారు ఉన్నారు కదా చిలకలూరిపేట, ఆయన పార్టీలో ఎప్పటి నుంచో అవును. ఉన్నారు. మోస్ట్ లాయలిస్ట్ పర్సన్. నేను అవును. పల్నాడులో చూసిన వాళ్ళు లైక్ ఫస్ట్ నుంచి ఉన్నారు ఆయన. గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ చేసినారు, మ్యాక్సిమం ప్రతి ఊరు టచ్ చేసినారు. అంత లాయలిస్ట్ పర్సన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోయాం? మన పార్టీలో ఎందుకు ఉంచుకోలేకపోయాం? ఆయనకి లైక్ రిసోర్సెస్ సరిగ్గా లేవు, ఓకే. హెల్త్ 3 డిస్టర్బ్ థింగ్స్. అయింది. పిన్నెల్లిది దాదాపు 300-400 పిన్నెల్లి గ్రామంలో ఉంటున్న 300-400 ఫ్యామిలీస్ వెరీ అన్‌ఫార్చునేట్. వాళ్ళు ఊరు వదిలి పాపం ఈ 10 నెలల నుంచి అనేక చోట చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. వర్ణాతీతం వాళ్ళు పడుతున్న కష్టాలు. అఫ్‌కోర్స్ పార్టీ పరంగా మనం హైకోర్ట్‌లో కేసేసాం. ఆ కేస్ కూడా మొన్న హియరింగ్ వచ్చింది. హ్యూమన్ రైట్స్‌కి పోతున్నాం నెక్స్ట్ వీకు. రేపు పొద్దున్నే ఆ ఊరి మెయిన్ లీడర్ కొడుకు బెయిల్ హియరింగ్ ఉంది. అది వచ్చిన తర్వాత స్వయాన నేనే వాళ్ళని తీసుకొని ఢిల్లీకి పోయి హ్యూమన్ రైట్స్ దగ్గర పిటిషన్ ఏసి బహుశా మే ఎండ్ జూన్ అగ్రికల్చర్ సీజన్ బిగిన్ అయ్యే లోపల మాక్సిమం ఫ్యామిలీస్ మళ్ళీ ఊర్లోకి పోయేటట్టు చేయాలనేదే మన ఎఫర్ట్. దట్ ఈస్ వన్ థింగ్. నౌ కమింగ్ టు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లైక్ యూ సెడ్, యెస్, ఫ్యామిలీకి కానీ, నాకు కానీ ఈ నసరావుపేట పార్లమెంట్‌లో ఎస్పెషల్లీ నసరావుపేట, గురిజాల, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, పెద్దకూరుపాడులో కొంచెం తక్కువ టచెస్ నాకు. బట్ మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్‌లో టచెస్ ఉన్నాయి బ్రదర్. బట్ యూ నో వెరీ వెల్, ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని కమర్షియల్ చేసేసాడు. మన పెద్దలా వాళ్ళంతా సీఎంలు చేసుండొచ్చు, మంత్రులు చేసుండొచ్చు. కేవలం ఇంటి పేరు కాసిచ్చారు. కాసులు ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. ఈ రోజున ఒక ఎంపీ కంటెస్ట్ చేయాలంటే 70 క్రోర్స్, 100 క్రోర్స్ ఉండాలి. వెరీ ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, ఐ డోంట్ హావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఐ మైట్ ఫైట్ విత్ ఎనీవన్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దూరమైనా పోతాం. రాజకీయ పోరాటాలు చేస్తాం. రాజకీయం చేస్తాం గానీ, ఈరోజు లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్ అండ్ ట్రూత్‌ఫుల్. అంత మనీ ఉంటేనే మనం ఆ సీట్ ఆశించగలుగుతాం. మనం ఇప్పుడేదో పార్టీ హెల్ప్‌తో, జగన్మోహన్ రెడ్డి గారి హెల్ప్‌తో ఎమ్మెల్యే వరకు మనం చేయగలుగుతున్నాం. సో, ఫ్యాక్ట్‌ని యాక్సెప్ట్ చేసి ముందుకు పోవటం బెటర్ ఆల్‌వేస్. లైక్ మరి మీకు ఇంట్రెస్ట్ అన్న లేదు అన్న కదా అన్న? అన్న విల్ గో టు ద అదర్ స్పీకర్. ఇదొకటి నేను పల్నాడు కాబట్టి అడుగుతున్నాను. ఓకే, ఇదొకటి. మీరుండేది యూకేలో కదా, అది కూడా ఆ, మెన్షన్ చేయండి అన్నకి. సో దట్ ఆ, గో అహెడ్. ఎందుకంటే అన్న మీకు ఇంట్రెస్ట్ లేదు మరి, లైక్ మన అలా అయోధ్య రామిరెడ్డి ఉన్నారు కదన్న, ఆల్రెడీ ఆయన ఒకసారి పోటీ చేసి ఉన్నారు, ఆయనకి ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది కదా, లైక్ మళ్ళీ ఇంకోసారి క్యాండిడేట్ ఇంకెక్కడి నుంచో తెచ్చి అమ్మా, పెడితే ఎట్లా? వస్తారేమో, రేపు వస్తారేమో ఆ, తెలీదు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పార్టీకి బీసీలు ముఖ్యం, బీసీలకు అవకాశం ఇవ్వాలి. 75 ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లో ఎప్పుడు నసరావుపేట పార్లమెంట్‌కి ఒక బీసీ నిలబడలేదు. సో, ఆయన ఒక మంచి క్యాండిడేట్. బీసీలు, యాదవ్ రాజుల నుంచి తీసుకొచ్చి అనిల్ గారిని పెట్టాడు. ఆఫ్‌కోర్స్ గాలొచ్చింది, ఓడిపోయి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ హిస్ ఎక్స్‌పెరిమెంట్ వాస్ బ్యాడ్ కదా. రేపు చూడొచ్చు. రేపేమో అయోధ్య రామిరెడ్డి గారే క్యాండిడేట్ అవుతారా? అనిల్ యాదవ్ గారు మళ్ళీ వస్తారా? ఇంకో క్యాండిడేట్ వస్తాడా? ఇంకా 3-4 ఇయర్స్ ఉంది కదా. పార్లమెంట్ ముందు అసెంబ్లీ వస్తున్నప్పుడు ఫస్ట్ అసెంబ్లీ చూస్తారు. పార్లమెంట్ కూడా పైన ఎవరో ఒక మంచి క్యాండిడేటే వస్తాడని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అన్న. రియాజ్ నెక్స్ట్, గో అహెడ్. అన్న హాయ్ అన్న, మహేష్ అన్న. ఇప్పుడు థ్యాంక్ యూ హాయ్ అన్న. ఇప్పుడు రియాజ్, కంటిన్యూ. ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద ఇప్పుడు నల్లమల్ల అటవీ పరిధిలో అక్రమ రాయితీ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల మీద
మన వైఎస్ఆర్‌సీపీ హయాంలో కూడా కేసులు నమోదయినియి అన్న. ఇప్పుడు దాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి మీరు అవునమ్మా. ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే, ఎందుకంటే మాది పల్నాడు కాదన్న. మాది వెస్ట్ గోదావరి, పోలవరం. సో, మాకు కూడా ఆయన చేసే హుహు. అక్రమాలు అవన్నీ తెలియాలి అనంటే మీరు దాన్ని ఎక్స్‌పోజ్ అంటే ఏ విధంగా దాన్ని స్టెప్స్ ఆల్రెడీ తీసుకోవాలనుకుంటున్నారు అవి అన్నది ఎక్స్‌పోజ్ కొద్దిగా చేసాం. ఐ థింక్ కాదమ్మా. ఆల్రెడీ అది గత టర్మ్‌లో జరిగింది. గత టర్మ్‌లో జరిగిన దాని మీద అప్పుడు సీబీఐ కేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ చేశారు. లైక్ యూ ఆల్ నో సీబీఐ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్. సో, ఒక్కసారి వాళ్ళ చేతుల్లోకి ఎళ్ళిపోయిన తర్వాత మేము కనీసం ఏం జరుగుతుందని అడిగే పరిస్థితి కూడా ఉండదు. బట్ కనుక్కుంటాం ఏం జరుగుతుందో. బట్ ఇప్పుడు ఆయన ఏ దురాఘాతం చేసినా ఎండగడుతున్నాం. ఇందాక బ్రదర్ ఫ్రెండ్ చెప్పినట్టు సిమెంట్ ఫ్యాక్టరీస్ జోలికెళ్తే దాని మీద ఫైట్ చేసాం. న్యాయం చేయగలిగాం. ఫ్యాక్టరీలు ఓపెన్ చేపియగలిగాం. ఇవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అన్యాయం జరుగుతున్న చోట యాస్ ఎ అపోజిషన్ పార్టీ మన బాధ్యత మనం నిర్వర్తిద్దాం. వి విల్ ఫైట్ ఫర్ ఇట్. ఓకే అన్న. థాంక్ యూ.